హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకు ఒకసారి నమస్కారం చేసుకొని వీడియోలోకి వెళ్దామండి. ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, బిడ్డ, వచ్చే పౌర్ణమిలోపు అమ్మవారు నీతో ఏదో చెప్పాలంట. వినకపోతే చాలా నష్టమట. అది ఏదో నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యమట. బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పౌర్ణమి గడియలకు వదులుకోకు. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రవారం నాడు స్వయంగా వచ్చి నీకు ఏదో చెప్పాలి అని చూస్తున్నారు. ఎందుకో ఆరాట పడుతున్నారు, నీతో మాట్లాడాలని, ఏదో విషయంలో నేను హెచ్చరించాలని చూస్తున్నారు, లేదా నీ జీవితంలో ఏదో అద్భుతం జరగబోతుందని నీకు చెప్పాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు అయితే అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి రహస్యాన్ని నీతో చెప్పాలని చూస్తున్నారు. బిడ్డ, నిజంగా ఈ పౌర్ణమిలోపు ఈ అమ్మవారి సందేశం కనుక నీ చెవిన పడింది అంటే నీ అంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి నీకు సందేశాన్ని అందివ్వబోతుంది అంటే ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి అవకాశం వస్తుంది. కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం నీకు దక్కింది ఈరోజు. బిడ్డ, వదులుకోకు, ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. నిజంగా వదులుకున్నావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు తల్లి. ఆ తర్వాత తీరిగ్గా బాధపడాల్సిన రోజు వస్తాయి. ఆ రోజు నా బాబా లక్ష్మీ అమ్మవారు కలిసి నాకు ఏదో మేలు చేయాలి, మంచి చేయాలని చెప్పి అనుగ్రహం అందిస్తే నేను అందుకోలేకపోయాను. ఆ రోజు నిర్లక్ష్యంతో తోసిపుచ్చాను, అందుకే ఈ బాధను అనుభవిస్తున్నాను అని బాధపడే రోజు ఒకటి తెచ్చుకోకు తల్లి అంటూ బాబాగారు మనకు తెలియని ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. హెచ్చరిస్తున్నారు. అది కూడా పౌర్ణమిలోపు మీ జీవితంలో ఏదో జరగబోతుంది, లక్ష్మీ అమ్మవారు నిన్ను హెచ్చరించాలని వస్తున్నారు అంటూ బాబాగారు పదే పదే అంటున్నారు. ఎందుకు బాబాగారు పదే పదే ఇలా అంటున్నారు? ఖచ్చితంగా ఇలా తెలుసుకోవాల్సిన అర్థం, పరమార్థం ఏదో ఉంది. లేకపోతే బాబాగారు ఇంతలా చెప్పరు. నిజంగా బాబాగారి మాటలు విని, బాబాగారి సందేశాలు విని, బాబాగారి అడుగు జాడల్లో నడిచి, బాబాగారి గొడుగు నీడల్లో వెళ్ళిపోదామా? వెళ్ళిపోతే ఆ తర్వాత మన జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు అన్నవి మనల్ని తాకాలంటే గజ గజ వణికిపోతాయి. బాబాగారు వాటన్నిటినీ కూడా మన నుంచి దూరంగా తరిమి కొడతారు. ఖచ్చితంగా నిజంగా బాబా భక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి, వీడియో దగ్గర స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. బాబా గారి మీద ఏ మాత్రం భక్తి, విశ్వాసం, ప్రేమ ఉన్నా ఇక బిడ్డ, వచ్చే పౌర్ణమి రూపు బాబాగారు ఏం చెప్పబోతున్నారో తప్పకుండా తెలుసుకొని తీరు. ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం. ఎందుకంటే ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా, నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను, ఏం కర్మ చేశాను, ఏది అనుకున్నా కూడా జరగటం లేదు, ఏది ముట్టుకున్నా కూడా ముందటికి వెళ్ళటం లేదు, అన్ని ఆటంకాలే, అన్ని అడ్డంకులే, ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు నేను అనుభవించాలి, ఇదంతా నిజంగా నేను చేసిన కర్మ అనుకుంటా, పూర్వజన్మలో ఏదో పాపం చేశా, మహాపాపం చేశాను, అందుకే ఇలా ఆ కర్మలను వెంటాడుతూ ఉంది, అందుకే ఇన్ని బాధలు పడుతున్నాను. కానీ బాబా ఏదో ఒక అద్భుతాన్ని చేసిన జీవితాన్ని మార్చు. ఎందుకు తండ్రి ఇలా అయిపోయింది నా జీవితం, అందరిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? కనీసం నేను ఏ తప్పు చేశాను, ఏ పొరపాటు చేశాను తెలిసే దాన్ని సర్దిద్దుకొని ముందు జన్మలైనా హాయిగా సంతోషంగా ఉండగలుగుతానేమో, ఆనందంగా ఉండగలుగుతానేమో అంటూ ఎప్పుడు అంటూ ఉంటావు కదా. ఇంకొక బిడ్డలు ఇలా కూడా అడుగుతూ ఉంటారు, ఇలా అంటూ ఉంటారు కూడా, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో నా జీవితం ఇలా ఉంది, ఈ జీవితంలో నేను అనుభవించిన సుఖాలే లేవు, నేను అనుభవించిన ఆనందాలే లేవు, నేను ఏది పట్టుకున్నా బంగారమే, ఏది ముట్టుకున్నా బంగారమే అయిపోతుంది. భగవంతుడు ఆ విధిరాత చాలా బాగా రాశాడు. లేకపోతే పూర్వజన్మలో నేను ఏం బంగారు పూలతో పూజ చేశానో ఈ జన్మలో ఈ అదృష్టం నాకు దక్కింది.
అంటూ చాలామంది బిడ్డలు వారి విధిరాతను, వారి పూర్వజన్మల గురించి, వాళ్ళ పూర్వ కర్మ ఫలాల గురించి బాధపడుతూ లేకపోతే సంతోషపడుతూనే ఉన్నారు కదా బిడ్డ. నువ్వు కూడా నీ జీవితంలో ఇలానే బాధపడుతున్నావు. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, ఒక్కిరి బిక్కిరి చేసే సమస్యలు, ఎటు చేసినా కూడా ఏం చేసినా కూడా సమస్యలే. ఒక పక్క అనారోగ్య సమస్యలు, ఇంకొక డబ్బు సమస్యలు, ఇంకొక పక్కన బంధుత్వాలే బాగా లేవు నాతో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రపంచంలో నాకంటూ ఎవరు లేరా, నేను ఒక్కదాన్నే ఇలా ఒంటరిగా జీవితం గడపాల్సిందేనా. అటు బంధుత్వాలు లేక, ఇటు డబ్బు ఆస్తిపాస్తులు లేక, అటు పేరు ప్రతిష్టలు లేక ఎందుకు నేను ఈ జీవితంలో ఇలా బ్రతకాలి, అసలు నా కర్మ ఏంటి, ఇలా అనుకుంటున్నావు కదా బిడ్డ. ఇదంతా కూడా నీకు తెలియాలి అని అంటే, నీ విధిరాత, నీ కర్మ గురించి తెలియాలి అంటే, ఈరోజు లక్ష్మీ అమ్మవారు నీతో ఒక కథ చెప్పమని నాకు చెప్పారు బిడ్డ. నీ బిడ్డ బాధలో ఉంది, తనకు ఓదార్పు కావాలి, నిట్టూర్పు కావాలి అని ఈ కథ నీకు చెప్పమని నాకు చెప్పింది అమ్మ. అందుకే ఈరోజు నీకు అందిస్తున్నాను. ఎందుకంటే సాక్షాత్తు ఆ అమ్మ, లక్ష్మీ అమ్మ భక్తుడికి జరిగిన ఒక చిన్న విషయం ఇది. ఆ భక్తుడి జీవితాన్ని ఎలా ఆమె మార్చేసిందో, ఆకలి బాధల నుంచి ఎలా తప్పించేసిందో, అలా నీ బిడ్డ కూడా బాధల నుంచి బయటపడాలి అంటూ ఆ అమ్మ నాకు చెప్పి పంపింది బిడ్డ. అందుకే నేను మరీ నీకు చెప్పాలి అనుకుంటున్నాను. నిజంగా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి, నీ కష్టాల నుంచి నువ్వు బయటపడాలి అంటే ఇందులో నీ కొన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఏదైతే కష్టాన్ని అనుభవిస్తున్నావో వాటి నుంచి బయటపడడానికి దారి తెలుస్తుంది. ఈ కష్టాలను ఎందుకు అనుభవిస్తున్నావో కూడా నీకు అర్థమవుతుంది అంటూ బాబాగారు ఇలా కథ చెప్పడం మొదలుపెట్టారండి. పూర్వం అవంతి రాజ్యాన్ని విక్రమార్కుడని రాజు పరిపాలించేవాడు. అతడికి రాజ్యాకాంక్ష ఎక్కువ. చాలా రాజ్యాల మీద దండయాత్ర చేసి తన స్వాధీనంలోకి తెచ్చుకునేవాడు. నిరంతరం ఎక్కువగా చేస్తూనే ఉండేవాడు. మహారాజు ఒకరోజు చాలా నిరుత్సాహంగా కనిపిస్తాడు. అప్పుడు మంత్రి ఉండి ఇలా అంటాడు, మహారాజా, ఈరోజు మీరు కొలువుకు రాలేదు, పైగా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు, కొంత నిరుత్సాహంగా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది అంటాడు మంత్రి. అవును మంత్రి గారు, అసలు ఇన్ని రోజులు లేని ఈ యుద్ధాలు ఎందుకు చేస్తున్నాను నేను, ఎంతమంది నా వల్ల బలవుతున్నారు, శత్రు సైనికులే కాకుండా మన సైనికులు కూడా అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇంతవరకు నేను వారి గురించి ఆలోచించిందే లేదు. ఇంతగా చేసి, ఇన్ని యుద్ధాలు చేసి ఏం సాధించానని, ఈ సంపద అంతా నీవు నా వారసుడు అనుభవించడానికేనా, నా యుద్ధాలు, నా పోరాటం అంతా అంటాడు. ఎప్పుడూ లేనిది ఆకస్మికంగా ఇలా మాట్లాడుతున్నారేంటి, ఏమైంది మహారాజా మీకు, యుద్ధం క్షత్రియ లక్షణం కదా, మన రాజ్యాన్ని రక్షించడానికి మాత్రమే యుద్ధం చేయాలి కానీ ఇతర రాజ్యాలను ఆక్రమించుకోవడానికి కాదనిపిస్తుంది అంటాడు మంత్రి. నిన్నటి వరకు మీరు ఇలా లేదే, ఏమైంది, కాస్త వివరంగా చెప్తారా మహారాజా అని అనగా, ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండగా ఒక వృద్ధురాలు తనకు వచ్చింది. మీ తరపున యుద్ధం చేసి నా కొడుకు మరణించాడు, నా భర్త సైతం ప్రాణాలని బలికొన్నావు, అందరి సమాధుల మీద నీ సామ్రాజ్యం నిర్మించుకుంటున్నావు. అంతేకాదు, నాలాగా వారి ఆధారం కోల్పోయిన వారు ఈ సామ్రాజ్యంలో ఎంతమంది ఉన్నారో తెలుసా. వారి ఉసురంతా నీకు తగలకపోదు, వారి కడుపు మంటంతా కూడా నీకు తగలకపోదు, వారి కడుపు కోత నీకు కావలించేస్తుంది అని ఒక పెద్ద ఆవిడ శాపనార్థాలు పెట్టింది. ఎవరు నువ్వు ముసలిదాన, నన్ను ఎదిరించి మాట్లాడతావా, అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు రాజు. ఏం చేస్తావు మహారాజా, మహా అయితే నన్ను చంపుతావు, ఎంతోమందిని బలిగొన్న నీకు నన్ను చంపడం ఒక లెక్క, పోయిన జన్మలో ఎంత పుణ్యం చేసుకుంటానో ఇలా లభించింది, నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నో పాపాలు చేస్తున్నావు, ఈ పాపాలు తప్పకుండా ఈగ జన్మ లభిస్తుంది అంటుంది ముసలావిడ. దానికి రాజు ఉండి ఇలా అంటాడు, అన్నీ తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావే, బాగింది చాలు, నీ కత్తి తీయక ముందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. నీకు కత్తి తీయడం తప్ప ఏం తెలుసు మహారాజా, అయినా నువ్వు ఈ జన్మలో మారవు, నీకు ఈ వచ్చే జన్మ ఎలాంటి జన్మ వస్తుందంటే అసలు నువ్వు ఊహించుకుంటేనే గజ వణికిపోతావు, అటువంటి జన్మ నీకు వస్తుంది
అంటూ పెద్ద ఆవిడ శాపనార్థాలు పెట్టి వెళ్ళింది. అసలు ఈ జన్మలో ఏంటి మంత్రి గారు, ఈ జన్మలు అనేటివి నిజంగానే ఉన్నాయా? పోయిన జన్మలో నేనంత పుణ్యం చేసుకున్నానా? ఈ జన్మలో నేనంత పాపం చేస్తున్నానా? అసలు పోయిన జన్మ ఉండడం నిజమైతే ఆ వృద్ధురాలు చెప్పినట్టు వచ్చే జన్మలో నాకు అంత హీనమైన జన్మ లభిస్తుందా? నాకు అంత అయోమయంగా ఉంది. దీని గురించి నీకేమైనా తెలుసా మంత్రి గారు అంటాడు. పెద్దలు చెప్పింది విని తెలుసుకోవడం తప్ప నాకు మాత్రం ఏం తెలుసు మహారాజా. మన కర్మలను బట్టి మన జన్మ నిశ్చయించి ఉంటుందని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అంటాడు మంత్రి. అదే నిజమైతే నేను పోయిన జన్మలో ఎవరు, నేను చేసిన పుణ్యం ఏంటి, ఆ వివరాలు నాకెవరు తెలియజేస్తారు అంటాడు మహారాజు. పోయిన జన్మ విషయాలు మనకే మాత్రం గుర్తుండవు కదా మహారాజా. మన దగ్గర ఉన్న జ్యోతిష్యులు కూడా రాబోయే భవిష్యత్తు గురించి చెప్పేవారే కానీ పోయిన గత జన్మ గురించి వారికి కూడా తెలియజేసే అంత తెలివి లేదని అనుకుంటున్నాను. అంతవరకు అలాంటి వారిని ఇంతవరకు కూడా నేను చూడలేదు. అయితే ఒక పని చేయండి, రాజ్యంలో దండోర వేయించండి అంటాడు రాజు. ఇక రాజుగారి గత జన్మ వివరాలు తెలియజేసిన వారికి 1,00,000 వరహాలను అందజేయబడును. అంతేకాక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ వివరాలు గనక మీరు తప్పుగా చెప్తున్నారు అని రాజుగారు భావిస్తే వెంటనే ఉరి తీయడం కూడా జరుగుతుందని అంటూ దండోర వేయిస్తాడు. అలా రాజుగారి గత జన్మ వివరాల గురించి దండోర వేయించడం జరుగుతుంది. అది విని కొంతమంది ముందుకు వస్తారు. వారు ఎవరు సరిగ్గా చెప్పలేదని రాజుగారు నమ్మటంతో వారికి శిక్ష విధిస్తాడు. ఒక పేద పూజారి అయినటువంటి లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో అర్చకుడు ఉంటాడు. ఆయన భార్య ఇలా అంటుంది, ఏమండి, ఇంట్లో కాస్త ధాన్యం ఉంటే గంజి కాశాను, ఇది తాగి వెళ్ళండి అంటుంది. అప్పుడు ఆయన అంటాడు భార్యతో, వద్దులే, నిన్న కూడా నువ్వేం తినలేదు కదా, 2 రోజుల నుంచి పస్తులే ఉంటున్నావు, అది నువ్వే తాగేసి ఈరోజు ఏదైనా తినడానికి ఒక పండు పొలము తీసుకొని వస్తాను, ఆలయం తెలిసే సమయమైంది, నేను బయలుదేరుతాను అంటాడు పంతులు గారు. అలా రామశర్మ ఆయన ఆలయానికి చేరుకొని పూజలు చేసి పూజ తర్వాత అమ్మతో తన బాధనంతా కూడా వెళ్ళగక్కుంటాడు, కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇంకెన్నాళ్ళు తల్లి ఈ జీవితం, ఇంకెంతకాలం నేను ఇలా ఉండిపోవాలి అమ్మ. ఈ ప్రాంతంలో ప్రజలు ఒక్కరు కూడా ఆలయానికి రావటం లేదు, వచ్చిన భక్తులు కూడా కడు పేదవారు, నాకు దక్షిణగా ఏమీ ఇవ్వటం లేదు, అసలు నాకు దక్షిణగా ఇచ్చే శోభత వాళ్ళకే లేదు, నాకు ఏమీ దక్కటం లేదు తల్లి. నా భార్య నేను చాలా రోజులుగా పస్తులు ఉంటున్నాము, నేను ఆకలితో ఉన్నందుకు నాకు బాధగా లేదు తల్లి, కానీ నేను ఆకలితో చనిపోతే రేపటి నుండి ఈ పూజలు చేసేవారు ఉండరని నాకు చాలా బాధగా ఉందమ్మా. ఈ ఆలయానికి వచ్చేవారెవరు, ఈ ఆలయాన్ని శుభ్రం చేసేవారెవరు, నీకు నిత్యం అభిషేకాలు చేసేవారెవరు, నేను అలంకరించేవారెవరు, నీకు నైవేద్యం పెట్టేవారెవరమ్మా, నేను పోతే అన్న బెంగ నాకు పట్టుకుంది తల్లి అని బాధపడతాడు. నాయనా బాధపడకు, ఎదురుగా ఉన్న పువ్వులు అక్షింతలు తీసుకొని ఈ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళు, అతని దగ్గరికి వెళ్ళి తన పూర్వజన్మ వివరాలు తెలియజేస్తారని చెప్పు అని అంటుంది అమ్మవారు. అమ్మ, నాకు రాజుగారి పూర్వజన్మ వివరాలు అసలు తెలియవు కదమ్మా, ఎలా తెలుస్తాయి, పైగా తప్పు కనుక చెప్తే శిక్ష విధిస్తున్నారని తెలిసింది అంటాడు. దానికి అమ్మవారు ఇలా అంటారు, నువ్వు చైతన్యపురి అని గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక గుడ్డి ఎద్దు ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి ఈ పువ్వులు అక్షింతలు ఆ గుడ్డి ఎద్దు మీద చల్లి దాన్ని గనక నువ్వు రాజుగారి పూర్వజన్మ గురించి అడిగితే రాజుగారికి సమాధానం దొరుకుతుంది అంటుంది అమ్మవారు. అలాగే తల్లి, నువ్వు చెప్పినట్టే బయలుదేరి నీ రాజ్యాన్ని చేరుకుంటాను అంటాడు రామశర్మ. అలా పువ్వులు అక్షింతలను ఒక మూట కట్టుకొని రామశర్మ ఇంటికి వెళ్తాడు. అప్పటికే భార్య ఇంట్లో పంచభక్ష పరమాన్నాలతో చక్కగా భోజనం సిద్ధం చేసి ఉంచుతుంది. ఇక భార్యతో ఇలా అంటాడు, మనకు మంచి రోజులు రాబోతున్నాయి అని. దానికి అతని భార్య, మంచి రోజులు రావడం ఏంటండి, ఈరోజే మంచి రోజులు వచ్చేసాయి, ఈరటు వెళ్ళగానే నాన్నగారికి ఎవరో బాగున్నారట, 100 బంగారు నాణ్యాలను మీకు ఇవ్వవలసి ఉందని అది తీసుకొచ్చి చిట్టి ఇంటికి కావలసిన సరుకులన్నీ కూడా అందించి వెళ్ళాడు. ఈరోజు మన పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేయబోతున్నాం, అందుకే భోజనాలన్నీ కూడా సిద్ధం చేశాను అంటుంది. అవునా, నాకు తెలియకుండా మా నాన్నగారికి బాకీ ఉన్నది ఎవరు, అంతా ఇది అమ్మ దయే అనుకుంటాను, నాకు తెలిసి రాణిగారికి ఇవ్వాల్సిన వారు ఎవరూ లేరు అంటాడు రామశర్మ. సరే, నేను చెప్పబోయేది విను.
రాజుగారి పూర్వజన్మ వివరాలను తెలియజేసిన వారికి 1,00,000 బంగారు నాణాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించారు కదా. నేను రేపే ఆ వివరాలను తెలియచేయడానికి రాజధాని వెళ్తున్నాను అంటాడు. ఎందుకు వచ్చిందండి? వివరాలు సరిగ్గా చెప్పకపోతే శిక్ష విధిస్తున్నారట కదా అని అంటుంది భార్య. దానికి రామశర్మ ఇలా అంటాడు. లేదు, ఉదయం భయపడకు, అమ్మ అన్ని వివరాలు చెప్పి పంపింది. రాజుగారు ముందు జన్మ గురించి చెప్పి పంపింది. దానికి నువ్వు బాధపడాల్సిన పని అస్సలు లేదు. ధైర్యంగా ఉండు, నేను వెళ్ళొస్తాను అంటాడు రామశర్మ. సరే అండి, నిజంగా ఇదంతా అమ్మవారి అనుగ్రహమే అనిపిస్తుంది. లేకపోతే మన జీవితంలో ఇంత డబ్బు రావటం ఏంటి? ఎవరు మనకి ఇవ్వాల్సిన డబ్బు అంటూ ఇచ్చి కావలసిన సరుకు ఇంటికి తెచ్చి ఇవ్వడం ఏంటి? అంతా కూడా ఇది అమ్మవారి దయే. ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహమే. అందుకే మనకు అంతా మంచి జరుగుతుంది. మనకు మంచి రోజులు మొదలయ్యాయి అనిపిస్తుంది అని అంటుంది భార్య. సరే, రేపు బయలుదేరి రాజధానికి వెళ్తాను అంటాడు. అలా రాజధానికి బయలుదేరి వెళ్ళి రాజుగారికి తాము ఎందుకు వచ్చారో వివరిస్తాడు రామశర్మ. అయితే మహారాజు ఇలా అంటాడు. నా పూర్వజన్మ గురించి వివరించడానికి వచ్చాడనమాట. అయితే నీకు ఒక షరతు గుర్తుంది కదా, నువ్వు చెప్పింది నిజం కాకపోతే నిన్ను ఉరి తీయడం ఖాయం అంటాడు. దాంతో రామశర్మ, నాకు ఎలాంటి భయము లేదు రాజా, ఎందుకంటే నాకు స్వయంగా అమ్మవారే చెప్పారు అంటాడు. సరే చెప్పండి మీకు తెలిసిన వివరాలు అంటాడు మహారాజు. మహారాజా, ఎక్కడికి తూర్పు దిక్కున ఉన్న చైతన్యపురిలో సాంబయ్య అనే ఒక రైతు దగ్గర ఒక కుంటి ఎత్తు ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఈ అక్షింతల పువ్వులు చల్లి దాన్ని గనక నీ పూర్వజన్మ గురించి అడిగితే నీకు తప్పకుండా సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు రామశర్మ. ఏంటి, ఈ పువ్వులు అక్షింతలు తీసుకెళ్ళి గుడ్డి ఎద్దు మీద చాలా, అది నాకు సమాధానం చెప్తుందా? ఎద్దు మాట్లాడుతుందా? నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు. వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి ఉరి తీయండి అంటాడు మహారాజు. అప్పుడు రామశర్మ ఉండి ఇలా అంటాడు. మహారాజా, అమ్మల కన్నా అమ్మ అనుకున్నది అంటే ఈ సృష్టిలో దేని చేతనైనా మాట్లాడించగలదు, ఎంతటి అద్భుతాన్నైనా చేయగలదు. సాక్షాత్తు అమ్మే చెప్పిందంటే ఆ మాట పొల్లుబోదు. అందుకు మీకు సందేహం ఉందో మీరు వెళ్ళి ఆ గుడ్డి ఎద్దుని అడిగి మీ పూర్వజన్మ విషయాలను అడిగి కనుక్కొని రండి అంటాడు రామశర్మ. దానికి మంత్రి ఉండి ఇలా అంటాడు. మహారాజా, ఇతడిని ఇక్కడనే మన దగ్గరే ఉంచుకుందాం. ఇతను చెప్పిన దగ్గరికి వెళ్ళి సమాధానం తెలుసుకొని వద్దాం. ఒకవేళ ఆ ఎద్దు చెప్పలేదు అంటే ఈ వ్యక్తిని శిక్షిద్దాం అని అంటాడు మంత్రి. సరే, ఏ నోట్లో ఏ సమాధానం దాగి ఉందో ఎవరికి తెలుసు, మన ప్రయాణానికి సిద్ధం చేయండి అని చైతన్యపురి అనే గ్రామానికి సైన్యంతో చేరుకుంటాడు మహారాజు. అక్కడికి వెళ్ళి ఆ రైతును కలుసుకొని ఇలా అంటాడు. మహారాజా, మీరు నాలాంటి సామాన్యులకి ఇంటికి వచ్చారు అంటాడు రైతు. అవును సాంబయ్య, నీ దగ్గర ఒక గుడ్డి ఎద్దు ఉందట కదా, దానికోసం వచ్చాను. అది ఎక్కడుంది అంటాడు మహారాజా. ఆ ఎద్దుకు సరసం మీరు ఇంత కోసం ప్రయాణం చేసి రావాలా మహారాజా? మీ కోరిక ఇదే అయితే నేనే ఆ ఎద్దును తీసుకొని మీ రాజధానికి వచ్చేవాడి కదా అని అంటాడు రైతు. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు ఆ ఎద్దు ఎక్కడుందో చెప్పండి. సాయంత్రం సమయం దాటేలోపు నేను ఆ ఎద్దును కొని ప్రశ్నలు అడగాలి అంటాడు మహారాజు. నా కోడ్ల చావట్లో ఉంది మహారాజా, రండి తీసుకెళ్తాను అని అక్కడికి తీసుకెళ్ళి ఇదిగో ఇదే ఆ గుడ్డి ఎద్దు, ఇది పుట్టుకతోటే గుడ్డిది అని అంటాడు ఆ రైతు. మహారాజు ఇలా అంటాడు. సరే, ఇదంతా ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోండి, నేను ఒంటరిగా ఈ ఎద్దును కొన్ని ప్రశ్నలు అడగాలి అని మహారాజు చెప్పగానే వారందరూ కూడా పక్కకు వెళ్ళిపోతారు. రాజు ఎద్దు దగ్గర నిలబడి తాను తీసుకొచ్చిన అక్షింతల పువ్వులు కొన్ని తీసి ఆ ఎద్దు మీద చల్లుతాడు. వెంటనే ఆ ఎద్దుకు కళ్ళు వచ్చి, మహారాజా, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, ఎప్పుడైతే వస్తారో ఆ రోజే నాకు ఈ జన్మ నుండి విముక్తి కలుగుతుంది అంటుంది ఆ ఎద్దు. మహారాజు ఇలా అంటాడు. చాలా చక్కగా మాట్లాడుతుంది అనుకొని, నేను ఎందుకు వచ్చానో నీకు తెలిసే ఉంటుంది, మరి నా పూర్వజన్మ వివరాలు నాకు తెలియజేస్తావా అని అడుగుతాడు మహారాజు. తప్పకుండా మహారాజా, మన అవంతి నగరానికి దక్షిణిక్కుగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద ఒక పిశాచి నివసిస్తూ ఉంది. అమావాస్య రోజు మీరు ఈ పువ్వులను అక్షింతలను తీసుకుని వెళ్ళి దాని మీద చల్లితే మీకు తప్పకుండా సమాచారం దొరుకుతుంది. నేను మీకు అంతవరకు మాత్రమే చెప్పగలను అంటుంది. ఇంకా దానికి రాజు, అయ్యో, ఇంకా నేను వచ్చే అమావాస్య దాకా ఆగాల అని అనుకుంటాడు. అంత వింతగా ఉంది, అయితే ఏదైతే అదైంది అని అనుకుంటాడు. అయితే రామశర్మ చెప్పిందంతా కూడా నిజమే అన్నమాట. మరి 10 రోజులలో అమావాస్య రాబోతుంది. అప్పటి వరకు
సమాధానం కోసం ఎదురు చూడక తప్పదు అనుకుంటాడు రాజు. ఇలా అనుకొని రాజధానికి చేరుకొని రామశర్మను పిలిచి సకల మర్యాదలు చేస్తాడు. శర్మ, మీరు చెప్పింది జరిగింది. ఆ గుడ్డి ఎద్దు మాట్లాడింది, కానీ నాకు కావలసిన సమాధానం నాకు దొరకలేదు. మీరు అప్పటి వరకు మీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు కొన్ని బహుమతులు కూడా ప్రస్తుతం ఇచ్చి పంపిస్తున్నాను. నాకు పూర్తి సమాధానం దొరికిన తర్వాత మీకు ప్రకటించిన 1,00,000 బంగారు నాణాలు తప్పకుండా మీకు సమర్పించుకుంటాను అంటాడు రాజు. ఆ అమ్మవారి వాక్కు పొల్లుపోదు మహారాజా. మీకు సమాధానం దొరకాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. మీకు ఇక నాకు సెలవిప్పించండి అంటూ వెళ్ళిపోతాడు రామశర్మ. ఇక అమావాస్య వరకు వేచి ఉండి తక్షణ దిక్కుకు ఉన్న శ్మశానానికి చేరుకుంటాడు మహారాజు. అక్కడ ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పిశాచితో ఇలా అంటాడు. నేను విక్రముని మహారాజుని. నేను నీ నుండి ఒక సమాధానం కోసం వచ్చాను అని అంటాడు. దాంతో ఆ పిశాచి, ఓ మహారాజా, ఈ పిశాచాలతో మీకేం పని అని అనగానే మహారాజు చేతిలో నక్షత్ర పూలను ఆ పిశాచి మీద చల్లుతాడు. అప్పుడు ఆ పిశాచి, నేను మీకు సమాధానం చెప్తాను, కానీ నేను సమాధానం చెప్పి ముగించే చివరిలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకుంటే నువ్వు నా చేతిలో చస్తావు అని అంటుంది. సరే, నువ్వు సమాధానం ముగించేలోపు నేను ఇక్కడి నుంచి వెళుతాను అంటాడు రాజు. మహారాజా, మీ రాజ్యంలో ఆర్థిక పని చేస్తుండగా వాసుదేవుడి కుమార్తె మీకు సమాధానం చెబుతుంది. దానికోసం మీరు వచ్చే పౌర్ణమి దాకా ఆగాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆమె నీకు దగ్గర బంధువు కూడా అవుతుంది. మహారాజా, నా సమాధానం చెప్పడం పూర్తి అవుతుంది. నువ్వు వెళ్ళిపోయావా వెళ్ళు, లేకపోతే నా చేతిల్లో ప్రమాణాన్ని కోల్పోతావు. ఇంకా నాకు 200 ఏళ్ళు ఇలా పిశాచి జన్మగా జన్మించవలసిన, బతకాల్సిన రాత రాసి పెట్టుంది అంటుంది పిశాచి. ఏంటి, మన రాజ్యంలో మంత్రి కుమార్తె నాకు సమాధానం చెప్తుందా? పైగా ఆమె దగ్గర బంధువు అవుతుందని పిశాచి చెప్తుంది. ఆ మంత్రి అసలు క్షత్రియుడే కాదు, నాకు బంధువు ఎలా అవుతాడు అని సమాధానం ఎలా చెప్తుంది? ఇదంతా కూడా ఏదైతే నాకు నిజం పూర్వజన్మ గురించి త్వరలోనే జరగబోతుందన్నమాట. వచ్చే పౌర్ణమి వరకు వేచి ఉండాల్సిందే అనుకుంటాడు మహారాజు. అలా మహారాజు ఆర్థిక మంత్రిని పిలిపించి జరిగిందంతా చెప్పి తన కుమార్తెను వచ్చే పౌర్ణమి రోజు కలవడానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపిస్తాడు. పౌర్ణమి రోజు రానే వస్తుంది. అమ్మాయి వద్దకు చేరుకున్న రాజు ఇలా అంటాడు. అమ్మ, నీ పేరు భవానీ అంట కదా, చాలా బాగుంది. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో తెలుసా అంటాడు మహారాజు. తెలియదు మహారాజా, చెప్పండి, ఎందుకోసం వచ్చారు అంటుంది ఆమె. అప్పుడు మహారాజు, నా పూర్వజన్మ గురించి నీకు తెలుసంట, నిజమేనా? అది నీకు గుర్తుందా? గుర్తుంటే చెప్పావా అని అంటాడు మహారాజు. అలా చెప్పి పూలను అక్షింతలను ఆమె మీద చల్లి, ఇప్పుడు చెప్పమ్మా అని అంటాడు. నేను నా పూర్వజన్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు రాజు. దాంతో ఆమె ఇలా అంటుంది. అవును మహారాజా, ఇప్పుడే మన పూర్వజన్మ గురించి నాకు అంతా గుర్తుకు వస్తుంది. మహారాజా, పూర్వజన్మలో మీరు ఒక పేద బ్రాహ్మణుడు. మీకు ఒక భార్య, కొడుకు, కోడలు ఉన్నారు. మీకు ప్రతిరోజు కూడా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ప్రతిరోజు భిక్షాటన చేసి వచ్చిన దాంతో జీవితం గడుపుతూ ఉండేవాడు. అలా ఉండగా 2 రోజులుగా మీకు ఎటువంటి భోజనం ఉండదు. మీరు ఎలాగోలాగా 4 గుప్పెళ్ళ ధాన్యాన్ని భిక్షాటన ద్వారా సంపాదించి ఇంటికి తీసుకొచ్చి మీరు తీసుకొచ్చిన ధాన్యాన్ని చూసి ఎంతో సంతోషపడుతుంది అత్యాశ కలిగిన కళ్యాణి అనేటువంటి ఈ భార్య. వాటిని కోడలికిచ్చి, ఇదిగో భాగ్య, పెరట్లో కోసిన కాయగూరలు తెచ్చి ఊరొండు, ఈ ధాన్యంతో అన్నం వండు, ఈరోజు మంచి భోజనం చేయాల్సిందే అంటుంది. 2 రోజుల నుంచి అన్నం లేకపోయేసరికి చాలా ఆకలిగా ఉన్నట్టున్నారు. త్వరగా వంట చేసి వడ్డించమ్మా అని అంటాడు మీ కొడుకు. ఇక మీరు తెచ్చిన ధాన్యం ఇద్దరికి కూడా సరిపోదు, కానీ ఏం చేద్దాం, నలుగురం కూడా దాన్ని పంచుకొని తినాలి అంటుంది మీ భార్య. అలా భోజనం అంతా సిద్ధం చేసుకునే సమయానికి 4 ఆకుల్లో భోజనం వడ్డించుకొని తినడానికి కూర్చుంటారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక బాటసారి వస్తాడు తన భార్యతోటి. అయ్యా, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టండి అని పిలుస్తాడు. ఇక అంతటిలో మీరు బయటకు వెళ్ళి ఆ వచ్చిన వ్యక్తితో మీరు ఎవరని అడుగుతారు. ఆ వ్యక్తి అంటాడు, అయ్యా, మేము కాశీకి వెళ్తున్న బాటసారిలో, దాని మధ్యలో ఆ దగ్గర ఉన్న డబ్బులన్నీ దొంగలు దోచుకున్నారు. మా దగ్గర ఉన్న బంగారాన్ని అన్నిటినీ కూడా దోచుకున్నారు. తినడానికి తిండి లేక, డబ్బులు కూడా లేక చాలా ఆకలితో అల్లాడిపోతున్నాం. చాలా ఆకలిగా ఉందయ్యా,
4 రోజుల నుంచి అన్ని మార్గంలో ప్రయాణాలు చేసి ఈ ఊరు చేరుకున్నా. నా భార్య ఆకలితో అలమటిస్తుంది. మాకు కాస్త భోజనం ఏర్పాటు చేయగలరా అంటూ ఎంతో ఆకలితో అడుగుతాడు ఆ వ్యక్తి. మీరు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీరు వెంటనే కాళ్ళు కడుక్కొని సిద్ధంగా ఉండండి. మీకు భోజనం ఏర్పాటు చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి చూడు, మన ఇంటికి 2 అతిథులు వచ్చారు. వారు 4 రోజులుగా భోజనం లేకుండా మనం తినే దాంట్లోనే వారికి కొంత పెడదాము అని అంటారు. చాలా పాపం, ఆకలిగా ఉంది, ఎంతో బాధపడిపోతున్నారు అంటారు మీరు. దాంతో మీ భార్య మీ మీద విరుచుకుపడుతుంది. ఏంటి మనకి భోజనం సరిపోదు అంటే మళ్ళీ ఇంకా అతిథుల్ని 2 తీసుకొచ్చారా? ఇది బాగానే ఉంది, ఇది భోజనం పెట్టడం కుదరదు, వెళ్ళిపోమని చెప్పని అంటుంది ఆవిడ. ఆకలితో ఉన్న వాళ్ళకి అలా చెప్పి పంపడం భావ్యం కాదు అని మీరు అంటారు. నాకు తెలియదు, ఇక్కడ 4 ఆకుల్లో భోజనం ఉంది. అందులో 2 ఆకులు నాకు, నా కొడుక్కి కావాల్సిందే. మిగిలిన 2 ఆకులు కావాలంటే వాటికి మీరు ఇచ్చుకోండి. నేను, నా కొడుకు అస్సలు వస్తూ ఉండడం కుదరదు అంటుంది ఆవిడ. సరే, మీ 2 భోజనం మీరు చేయండి అంటూ అమ్మ భవానీ అని పిలుస్తాడు కోడల్ని. మామయ్య గారు, మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. నా వంతుగా వచ్చిన భోజనం అతిథులకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటుంది కోడలు. సరే, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. అతిథులకు నేను మన 2 భోజనం సమర్పిస్తాను అని అంటాడు వీరు. అలా మీరు నేను మన వంతు భోజనాన్ని అతిథులకు ఇచ్చేశాం. అందుకు ప్రతిఫలంగా ఈ దేశానికి మహారాజుగా మీరు, ఈ దేశ ఆర్థిక మాదిరిగా నేను జన్మించాం. ఈ కథలో నీ కొడుకు ఎవరో కాదు, ముందు జన్మలో మీ కొడుకు. ఇప్పుడు మీరు ప్రశ్న ఎవరినైతే అడిగారో ఆ గుడ్డి ఎద్దు మీ కొడుకే. శ్మశానంలో కలిసిన పిశాచి ఎవరైతే ఉన్నారో ఆమె మీ భార్య. అయితే నేను చేసిన ఇంత చిన్న దానికే ఇంత ప్రతిఫలం దక్కిందా అని అడుగుతాడు మహారాజు. మహారాజా, దానం చిన్నదా పెద్దదని కాదు, ఇక్కడ ఏ సమయంలో ఎవరికి దానం చేశామన్నది ముఖ్యం. వారికి ఆ రోజు ఆహారం అందకపోతే చనిపోయే అవకాశం ఉండేది. కానీ ఆ సమయంలో మీరు వారికి భోజనం పెట్టారు. అంతేకాకుండా నా చేత కూడా వారికి అన్నం పెట్టించి ఆకలి తీర్చేలా చేశారు అంటుంది మంత్రి కూతురు. అంతేకాకుండా కాశీ యాత్ర చేస్తున్న వారికి ఆకలి తీర్చారు. అదే మీకు ఇంత పుణ్యాన్ని తెచ్చిపెట్టింది. అది మీకు, నాకు కూడా అని అంటుంది మంత్రి కూతురు. అయితే నేను చేసిన ఇంత చిన్న దానానికి నేను మహారాజుగా, తల్లిని గుడ్డిగా నమ్మినందుకు, గుడ్డిగా అనుసరించినందుకు, నా కొడుకు గుడ్డి ఎద్దుగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినందున నా భార్య పిశాచిగా పుట్టిందనమాట. అంటే కర్మ ఫలాలను బట్టి మన జన్మలు వస్తాయని నాకు ఇప్పుడే నమ్మకం కుదిరింది అంటాడు మహారాజు. ఇక అప్పటి నుంచి మహారాజు తనకు ఉన్నదంతా కూడా దాన ధర్మాలకే ఉపయోగించాడు. ఎవరిని బాధ పెట్టడం లేదు అంటూ బాబాయ్ గారు అతడు చెప్పగారు మొదలుపెట్టాడు. బిడ్డ, అమ్మగారు నీకు కథ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటారో తెలుసా తల్లి? నీకు నువ్వు అనుభవిస్తున్న బాధైన, కష్టమైన, సుఖమైన, సంతోషమైన పూర్వజన్మ కర్మ ఫలమే. అందుకే ఇప్పుడు ఈ జన్మలో నీకు అర్థమైంది కదా, నువ్వు ఎలాంటి తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఏది అనుభవిస్తావు అనేది. ఈ జన్మలో ఎలాంటి పాపాలు, తప్పులు, పొరపాట్లు చేయకుండా మంచి పనులు చేస్తూ ఉండు, మంచిగా ఉండు, ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టు, నీకు తోచిన దాన ధర్మాలు చేస్తూ ఉండు. వచ్చే జన్మలో నీకు మహారాజ యోగం పట్టేలాంటి జన్మ నీకు లభిస్తుంది బిడ్డ అంటూ బాబాగారు ఈరోజైతే చాలా చక్కటి అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఇది మన జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం. ఎప్పుడు అడుగుతూ ఉంటారు కదా, నేను ఏ జన్మలో ఏం పాపం చేశాను, ఏ కర్మ చేశాను, ఏది అనుకున్నా కూడా జరగటం లేదు, ఏది ముట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళటం లేదు, అన్ని ఆటంకాలే, అన్ని అడ్డంకులే, ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలను అనుభవించాలి? ఇదంతా నిజంగా నేను చేసిన కర్మ అనుకుంటా. పూర్వజన్మలో ఏదో మహాపాపం చేశాను, అందుకే ఇలా ఆ కర్మలను వెంటాడుతుంది, అందుకే ఇన్ని బాధలు పడుతున్నాను. కానీ బాబా ఏదో ఒక అద్భుతాన్ని చేసి నా జీవితాన్ని మార్చు. ఎందుకు తండ్రి ఇలా అయిపోయింది నా జీవితం? అందరిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? కనీసం నేను ఏ తప్పు చేశాను, ఏ పొరపాటు చేశాను తెలిసే దాన్ని సర్దిద్దుకొని ముందు జన్మలోనైనా సరే హాయిగా సంతోషంగా ఉండగలుగుతానేమో, ఆనందంగా ఉండగలుగుతానేమో అంటూ ఎప్పుడు అంటుంటావు కదా. ఇంకొంత బిడ్డలు ఇలా అడుగుతూ ఉంటారు.
ఇలా అంటూ ఉంటారు. కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేశానో నా జీవితం ఇలా ఉంది. ఈ జీవితంలో నేను అనుభవించిన సుఖాలే లేవు, నేను అనుభవించిన ఆనందాలే లేవు. నేను ఏది పట్టుకున్నా బంగారమే, ఏది ముట్టుకున్నా బంగారమే అయిపోతుంది. భగవంతుడు నా విధిరాత చాలా బాగా రాశాడు. లేకపోతే పూర్వజన్మలో నేను ఈ బంగారు పూలతో పూజ చేశాను, ఈ జన్మలో ఈ అదృష్టం నాకు దక్కింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలామంది బిడ్డలు. వారి విధిరాతను, వాళ్ళ పూర్వజన్మల గురించి, వాళ్ళ పూర్వ కర్మ ఫలాల గురించి బాధపడుతూనే లేదు సంతోషపడుతూనే అంటూనే ఉంటారు కదా. నువ్వు కూడా నీ జీవితంలో ఇలానే బాధపడుతున్నావు, ఎందుకు నా జీవితం అని. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖిన భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్.